నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఎరపుగుంట గిరిజన కాలనీ నందు కాల్వగట్టుల మీద నివాసం ఉంటున్న గిరిజనులను ఇది ప్రభుత్వ భూమి అంటూ ఇరిగేషన్ అధికారుల ద్వారా పర్మిషన్ తెచ్చాను అని కొంతమంది వ్యక్తులు స్థలం చదును చేయించడం జరిగిందని తెలుసుకున్న నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఎస్టీ నాయకుడు నెల్లూరు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి పోలయ్యకు విషయం తెలియడంతో హుటాహుటిన ఆ ప్రదేశానికి వెళ్లి పరిస్థితిని గమనించి వాస్తవ స్థితి గురించి ఎంఆర్ఓకు తెలియజేశారు. కావున ప్రభుత్వ అధికారులు ఇది ప్రభుత్వ స్థలం అయితే వారికి ప్రత్యామ్నాయం వేరే స్థలం చూపించడం కానీ చేయించకపోవడం అకారణంగా ఖాళీ చేయించడంతో ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కావున నెల్లూరు జిల్లా ఐటీడీఏ అధికారులు, జిల్లా రెవెన్యూ అధికారులు వాస్తవాలు పరిశీలించి నిరుపేదలైనటువంటి గిరిజనులకు శాశ్వత గృహాలు ఏర్పాటు చేయాలని, అది ప్రభుత్వ భూమి అయినచో వారికి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఖాళీ చేయించడం తగదని అన్నారు. ఈ విషయం రాష్ట్ర ఎస్టీ కమిషన్ కి అలాగే జిల్లా కలెక్టర్ కు తెలియజేస్తామని, న్యాయం చేయమని కోరుతామని అన్నారు. నా పేరు దాసరి పోలయ్య. నేను జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో బాండెడ్ లేబర్లో పనిచేస్తున్నాను. మరియు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నా. మరియు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఎస్టీ నాయకుడిగా జిల్లాకి నేను పనిచేస్తున్నా. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మొన్నటి రోజున ఎర్రబగుంట అనే మా గిరిజన కాలనీలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాలువ ఒకటి పోతుంది, పారుదల కాలువ. ఈ కాలువ పక్కన మా వాళ్ళు నివసిస్తున్నారు. అది మామూలుగా ప్రభుత్వం భూమి అనుకోండి. పక్కన మా కాలనీ పక్కనే వాళ్ళు చిన్న పశువులకు కానీ వాటి మేత కోసం గిడ్డెమ్మలు కానీ కొన్ని చెట్లు, టెంకాయ చెట్లు ఏడ చేసుకున్నారు. ఈయన అడ్డం పెట్టుకొని కొంతమంది వచ్చి జేసీబీ ద్వారా ఇదంతా దోషం చేశారు. ఈ విషయము నాకు తెలిసిన వెంటనే ఈరోజు వచ్చి మా గిరిజనులు అడిగి కనుక్కొని ఎలా జరిగింది అన్నప్పుడు నేను ఈ చెరుక కళాశి అనే ఒకటి ఉంటాడు. అతని పేరు నాదేం పేరండి, పేరు తెలియదు. మరియు ఈ ఎర్రగుంట గిరిజన కాలనీ ఆనుకొని సుబ్రహ్మణ్యం అతను పొలం ఉంది. అతని పొలం కోసం వాళ్ళు ఆ పెద్ద తూము నుంచి అతని పొలాల వరకు దీన్ని జేసీబీ ద్వారా ఎన్ని పగలగొట్టడం, చిన్న చిన్న గుడిసెలు కానీ చెట్లు కానీ తీసేయటం జరిగింది. నేను ఇప్పుడు వచ్చి మా గిరిజనుల దగ్గర అడిగి తెలుసుకున్నాను. మా వాళ్ళకి చాలా నష్టమైంది. కానీ వీళ్ళకి ఇరిగేషన్ వారు, జనవరుల శాఖ వీళ్ళు వచ్చి రోడ్డు పక్కన సంబంధించిన R&B వాళ్ళు కూడా దీనికి వచ్చి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళి, అయ్యా ఇది ప్రభుత్వం ఇరిగేషన్ సంబంధించిన స్థలము, మీరు ఎలా దీన్ని ఆక్రమిస్తున్నారు, ఇది పోయేదానికి బాట కావాలని చెప్పని వాళ్ళు ఎంఆర్ఓ ద్వారా మా వాళ్ళకి ఒక నోటిఫికేషన్ ఇచ్చి, ఒక వారం ముందుగానే ఒక నెల ముందు మీరు ఖాళీ చేయండి, అదే బాట కానీ ఇరిగేషన్ కాలువకి రేపు వాళ్ళు వచ్చేప్పుడు ఏమైనా కూడిపోద్దని చెప్పి నేను చెప్పటం, ఎంఆర్ఓ ద్వారా వాళ్ళు మా నోటీస్ చేయడం జరగలేదని చెప్పని మా గిరిజనులు చెప్తాను. కాబట్టి దీన్ని నేను రేపు స్పందనలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాను. ఇప్పుడు మరియు ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి మా వాళ్ళ చేత అర్జీ ఇప్పిస్తాను. వచ్చి చూసినప్పుడు ఇదంతా ఆ రోడ్ నుంచి దాదాపు 1 కిలోమీటర్ దూరకు పక్కన ఉన్న వాళ్ళు నివసిస్తున్న పశువుల కొట్టాలు కానీ, చిన్న చిన్న చెట్లు వేసుకున్న నీడకు కానీ గిడ్డి మామూలు పశువులు పెట్టుకునేదానికి దోషం చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం వారు గుర్తించి మా గిరిజనుల పట్ల న్యాయం చేస్తారని చెప్పని కోరుతూ మీకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను.